ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణిని బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 8 గంటలలో రాణిని విడిపించారు. సూరారం సుందర్ నగర్ నివాసి మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్య నగర్లో నివాసముంటున్న పలువురి దగ్గర జీహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష్మణ్ రావు నిన్న డబ్బులు ఇస్తానని రండి అని చెప్పాడని ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణ్ రావు లేకపోవడంతో రాణిని 5గురు బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇచ్చిన సొమ్మును రాబట్టడానికి చట్ట ప్రకారం వెళ్లాలని, ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి, 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి, తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఫిర్యాదుకు సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణ్ రావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి, వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే, ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది.